రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. తెలంగాణ నుంచి మొత్తంగా 3 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి అభిషేక్ సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి బరిలో నిలిచారు. సాయి అనే ఇండిపెండెంట్ కూడా నామినేషన్ వేశారు. అయితే 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకుండా ఆయన పత్రాలు దాఖలు చేశారు. స్క్రూటినీలో సాయి నామినేషన్ తిరస్కరించే అవకాశం ఉంది. సో అభిషేక్ సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవం కానున్నారు. రైట్, ఇక రాజ్యసభకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ అయితే ముగిసింది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి జాయిన్ అవుతున్నారు. స్వామి, అసలు ఎవరా సాయి, ఎందుకలా నామినేషన్ దాఖలు చేశారు, ఏంటి అసలు ఏం జరుగుతుంది? వంశీ, ఈరోజు తెలంగాణ నుంచి రాజ్యసభకు సంబంధించి కాంగ్రెస్ నుంచి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఒకవైపు ఇప్పటికే తెలంగాణ నుంచి రాజ్యసభ సభలో కొనసాగుతున్నటువంటి అభిషేక్ సింఘ్వి 3 సెట్ల నామినేషన్ వేశారు. ఇటు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి 4 సెట్ల నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో సహా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అంతా కూడా హాజరయ్యారు. ఒకవైపు వీరిద్దరి ఎన్నిక ఏకగ్రీవం అయినట్టుగానే ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఇంకొక ఇండిపెండెంట్ అభ్యర్థి సాయి అనే వ్యక్తి ప్రతిసారి కూడా ఏదో ఒక ఎలక్షన్స్ కి ఇలాంటి నామినేషన్లు వేస్తూనే ఉంటాడు రొటీన్ గా. ఆయన నామినేషన్ పత్రాలపై 10 మంది ఎమ్మెల్యేల ప్రపోజల్ సంతకాలు లేకపోవడంతో కూడా ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి సాయి నామినేషన్ ని స్కూటీలో తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఇప్పుడు దీంతో ఇప్పుడు అభిషేక్ సింఘ్వి అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి ఎన్నిక ఇద్దరు కూడా ఏకగ్రీవం అయినట్టుగా చెప్పుకోవచ్చు. 5 గంటలు అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా నామినేషన్లకు సమయం కూడా అయిపోయింది. మరోవైపు ఇతర పార్టీల నుంచి కూడా ఎవరు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. బీఆర్ఎస్ నుంచి ఎవరైనా వేస్తారని చెప్పి అనుకున్నప్పుడు కూడా ఆ పార్టీ ఎన్నికల్లో పాల్గొనొద్దని చెప్పేసి డిసైడ్ అయింది. తమకున్న బలం మేరకు దూరంగా ఉండాలని చెప్పి భావించింది. మొత్తానికైతే ఇటు వేం నరేందర్ రెడ్డి, ఇటు అభిషేక్ సింగ్ ఇద్దరు కూడా ఇప్పుడు ఏకగ్రీవం అయ్యారు. మొదటి నుంచి కూడా చాలా మంది బీఆర్ఎస్ నుంచి పోటీ ఉంటుందని చెప్పి అందరూ అనుకున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి బలం ఆధారంగా మొత్తం 27 మంది ఎమ్మెల్యేల బలం ఉండడంతో కూడా ఎలక్షన్లలో వేసినప్పటికీ కూడా ఒకవైపు పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతాయని చెప్పేసి పార్టీ అధినేత వివిధ కోణాల్లో ఆలోచించి నామినేషన్ కి దూరంగా ఉన్నారు. పార్టీ అభ్యర్థి నిలబెట్టలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు ఇప్పటికే తెలంగాణ కోట నుంచి రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నటువంటి అభిషేక్ సింఘ్వి, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఇటు మన వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నటువంటి వేం నరేందర్ రెడ్డి పట్టుబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ పెద్దల్ని ఒప్పించి ఆయనకు రాజ్యసభ స్థానాన్ని ఖరారు చేయించారు. దీంతో ఆయన ఎన్నిక అందరూ కూడా చివరి వరకు ఎవరికన్నా ఇతరులకు వస్తారని చెప్పి అనుకున్నప్పుడు కూడా చివరికి సీఎం మాటే నెగ్గిందని చెప్పేసి అంతా భావిస్తారు. ఇటు ఇండిపెండెంట్ గా సాయి అనే వ్యక్తి ప్రతి ఎలక్షన్స్ లో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు, ఇటు రాజ్యసభ సమితి ఎలక్షన్లు కావచ్చు, ప్రతిసారి కూడా ఏదో ఒక చోట వచ్చి ఆయన నామినేషన్లు వేస్తూ ఉంటారు. ఆయన రొటీన్ గా రిజెక్ట్ అవుతూ ఉంటాయి. స్వామి, చూస్తున్నాం మొత్తంగా 2 స్థానాలు ఏకగ్రీవం అయ్యే ఛాన్సెస్ అయితే స్పష్టంగా లేవు. సో మరి ఇప్పుడు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఓట్లు ఎటుపడే అవకాశాలు ఉన్నాయి? ఏమైనా విప్ జారీ చేసే అవకాశం ఉంటుందా అటు బీఆర్ఎస్ నుంచి? సో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏమైనా ఇరుక్కునే అవకాశం ఉందంటారా ఈ ఎన్నికతో? ఇద్దరు మాత్రమే నామినేషన్ వేశారు కాబట్టి ఎన్నిక లాంఛనమే, ఏకగ్రీవం లాంఛనం అవుతుంది. మూడో పార్టీ నుంచి ఎవరైనా మూడో అభ్యర్థి నామినేషన్ కనుక వేసి ఉంటే ఎలక్షన్స్ అయ్యి ఉండేది. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ కు ఆస్కారం లేకుండానే నామినేషన్లు ఇద్దరు వ్యక్తులు మాత్రమే వేశారు కాబట్టి వాళ్ళు ఏకగ్రీవం అయ్యే అవకాశం అయితే ఏకగ్రీవమే ఖచ్చితంగా ఏకగ్రీవం అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు అభిషేక్ సింగ్ 3 సెట్లు నామినేషన్ వేశారు, ఇటు వేం నరేందర్ రెడ్డి 4 సెట్ల నామినేషన్ వేశారు. వాళ్ళిద్దరు ఎన్నిక ఇక ఏకగ్రీవం అయినట్టు లాంఛనంగా చెప్పుకోవచ్చు. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి.